దేశవ్యాప్తంగా గోల్డ్ లోన్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు అమల్లోకి రావడంతో మధ్యతరగతి ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విజయవాడ రీజియన్ పరిధిలోని పలు బ్యాంకులు ఇప్పటికీ ఈ ఆంక్షలను అమలు చేయడం ప్రారంభించాయి. ముఖ్యంగా 2,50,000కు పైగా గోల్డ్ లోన్ తీసుకోవాలంటే ఇకపై ఐటీ రిటర్న్స్ తప్పనిసరి చేయడం ప్రధాన మార్పుగా మారింది. ఐటీ రిటర్న్స్ లేకపోతే రుణం మంజూరు చేయరని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే వ్యవసాయ భూములు లేదా వ్యవసాయానుబంధ కార్యకలాపాల ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం బంగారం విలువ ఆధారంగా రుణ పరిమితులను కూడా ఆర్బీఐ నిర్ణయించింది. 2.5 లక్షలలోపు రుణాలకు బంగారం విలువలో 85% వరకు, 2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 80% వరకు, 5 లక్షలకు మించి అయితే గరిష్టంగా 75% మాత్రమే రుణమిస్తారు. అంతేకాకుండా ఖాతాదారుడి ఆదాయం, ఇతర రుణాలు, ఈఎంఐలు పరిశీలించి తిరిగి చెల్లించే సామర్థ్యం మేరకే రుణం మంజూరు చేయనున్నారు. ఇకపై 18 నుంచి 22 క్యారెట్ల హాల్మార్కున్న బంగారు ఆభరణాలు, నాణీలపై మాత్రమే రుణాలిస్తారు. బిస్కెట్లు, ముడి బంగారం వంటి ప్రైమరీ గోల్డ్పై రుణాలివ్వరు. గోల్డ్ లోన్ తీసుకున్న డబ్బుతో తిరిగి బంగారం కొనుగోలు చేయకూడదనే నిబంధన కూడా అమల్లోకి వచ్చింది. ఈ ఆంక్షలు సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బందిగా మారే అవకాశముందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వ్యాపారం, ఇంటి నిర్మాణం వంటి అవసరాల కోసం గోల్డ్ లోన్లపై ఆధారపడేవారు ఎక్కువగా ఉన్నారు. మరోవైపు ఈ నిబంధనలు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలకు లాభం చేకూర్చే అవకాశముందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే బ్యాంకింగ్ వర్గాలు మాత్రం బంగారం రుణాలు అధికంగా పెరగడం, బంగారం ధరల్లో అనిశ్చితి పెరగడం వల్లే ఆర్బీఐ ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ నిర్ణయాలు తీసుకుందని చెబుతున్నాయి.